అప్పట్లో ఆయన ఒక స్టార్ హీరో. అంతేకాదు అమ్మాయిల డ్రీమ్ బాయ్ కూడా. ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు థియేటర్ దగ్గర జనాలు తెగ క్యూ కట్టేవారు. ఇంతకీ ఆయనెవరో కాదు, జగపతి బాబు. గత 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ మొదట్లో స్టార్ హీరోగా, ఇప్పుడు విలన్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరి జగపతి బాబు స్టార్ హీరో నుండి విలన్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? కోట్ల ఆస్తులని జూదంలో పోగొట్టుకున్నాడా? ఇష్టంగా కట్టుకున్న ఇంటిని ఎందుకు అమ్ముకున్నాడు? నిజంగానే ఒక హీరోయిన్ కెరియర్ నాశనం చేయాలనుకున్నాడా? హీరోయిన్స్ తో గడపడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాడా? దొంగల్ని పోలీసులకు అప్పగించి మరీ వాళ్ళ ఫ్యామిలీస్ కి సహాయం చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జగపతి బాబు సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేసి చివరి వరకు చూడండి. జగపతి బాబు అసలు పేరు వచ్చేసి వీరమాచినేని జగపతి బాబు చౌదరి. ఈయన 1962 ఫిబ్రవరి 12 మచిలీపట్నంలో జన్మించాడు. ఈయన తండ్రి తెలుగు సినీ నిర్మాత, ఆయన దర్శకుడు అయిన విబి రాజేంద్ర ప్రసాద్. జగపతి బాబుకి 2 అన్నయ్యలున్నారు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉండడంతో రాజేంద్ర ప్రసాద్ తన ఫ్యామిలీతో మద్రాసులో సెటిల్ అవ్వగా జగపతి బాబు మద్రాసులోనే పెరిగాడు. మద్రాసులోనే తన చదువును పూర్తి చేశాడు. అయితే జగపతి బాబుకి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం ఉండేది. అలా చదువుకుంటున్న సమయంలోనే రోజుకి 3 నుండి 4 సినిమాలు చూసేవాడు. కానీ సినిమా ఫీల్డ్కి రావాలని ఆలోచన ఆయనకు అసలు ఉండేది కాదు. ఇక తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత విశాఖపట్నంలో తన అన్నలతో కలిసి బిజినెస్ చేశాడు. అయితే జగపతి బాబుకి వెంకటేష్, నాగార్జున ఫ్రెండ్స్ కావడంతో అప్పుడప్పుడు వాళ్ళ సినిమా షూటింగ్స్కి వెళ్తూ ఉండేవాడు. ఆ సమయంలో జగపతి బాబుని చూసిన నిర్మాతలు, డైరెక్టర్లు హీరో అవ్వమనేవారు. కావాలంటే మేమే నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తామని అనేవారు. కానీ జగపతి బాబుకి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయేది. అయితే ఓసారి నాగార్జున మూవీ షూటింగ్కి వెళ్ళగా అక్కడ సడన్ గా తన నిర్ణయం మార్చుకున్నాడు. తను ఎలాగైనా హీరో అవ్వాలని రాత్రికి రాత్రి అనుకున్నాడు. వెంటనే విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. అయితే అప్పటికి జగపతి బాబు తండ్రికి కొడుకుని హీరో చేయాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ జగపతి బాబు తల్లికి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో జగపతి బాబుని సినిమా ఫీల్డ్ వద్దని, కావాలంటే ఏదైనా బిజినెస్ చేసుకోమని అనేవారు ఆమె. కానీ రాజేంద్ర ప్రసాద్ ఒత్తిడితో ఫ్యామిలీ అంతా తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ ద్వారా సంపాదించిన డబ్బుని సింహ స్వప్నం అనే మూవీకి పెట్టి జగపతి బాబుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి బోల్తా కొట్టడంతో ఆర్థికంగా బాగా లాస్ అయ్యారు. చేసేదేం లేక ఉన్నదంతా అమ్ముకొని హైదరాబాద్కి వచ్చేశారు. ఆ తర్వాత జగపతి బాబు తనకి వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాడు. అలా హీరోగా, సహాయ నటుడిగా చేస్తూ వచ్చాడు. కానీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు. మరోపక్క ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండడంతో తన 2 అన్నయ్యలు చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారు. ఆ తర్వాత పెద్దరికం అనే సినిమాలు చేయగా ఈ సినిమా జగపతి బాబుకి మంచి సక్సెస్ని అందించింది. అలా తన మొదటి హిట్ని ఈ సినిమాతో అందుకున్నాడు జగపతి బాబు. ఆ సమయంలో జగపతి బాబుపై పలువురి దర్శక నిర్మాతలు దృష్టి పడింది. అలా ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో బాగా బిజీగా మారాడు. ఇక అప్పుడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జగపతి బాబుని పెట్టి గాయం మూవీ చేయగా ఈ మూవీలో కూడా జగపతి బాబు అందరినీ ఫిదా చేశాడు. దీంతో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా జగపతి బాబు ఒక రేంజ్లో ముందుకు దూసుకెళ్లాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఒకేసారి 4 సినిమాలకి సైన్ చేశాడు. అలా డేట్స్ కుదుర్చుకొని శుభలగ్నం మూవీ చేయగా ఈ మూవీ చాలా బాగా హిట్ అయింది. ఈ సినిమాతో లేడీ ఫాలోయింగ్ పెరగడంతో ఇలాంటి సినిమాలే చేయాలని మావి చిగురు, అల్లరి ప్రేమికుడు, జాబిలమ్మ పెళ్లి, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి వంటి లేడీస్ మూవీస్ చేస్తూ మంచి హిట్ అందుకోవడమే కాకుండా మరింత లేడీస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో చేశాడు. అయితే కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో కథలు సరిగ్గా ఎంచుకోకపోవడంతో అవి వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆ సమయంలో జగపతి బాబు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. అంతేకాదు అప్పట్లో ఈయన మీద ఒక రూమర్ కూడా బాగా వైరల్ అయింది. హీరోయిన్స్ తో గడపడం కోసం ఎన్ని లక్షలైనా సరే ఖర్చు చేసేవాడట. అలా గోవాలో గ్యాంబ్లింగ్ నుండి అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం వరకు ఎంతో డబ్బు ఖర్చు చేసేవాడట. ఇక సౌందర్యతో సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం, ప్రియమణితో సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నట్లు రూమర్లు కూడా వచ్చాయి. అంతేకాదు ఆయనతో నటించిన కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ఆయనతో బాగా వినిపించేవి. కానీ జగపతి బాబు అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ చెన్నైలో ఒక ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో స్నేహితుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు. అవి తీర్చటానికి అమెరికాకెళ్లి మళ్లీ గ్యాంబ్లింగ్ చేయగా కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు.
మరోవైపు ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఉంది. కానీ జగపతి బాబు దగ్గర డబ్బు లేదు. అంతేకాదు సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ ఎలాగో అలా ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆ ఇంటిని అమ్మేసుకున్నాడు. నిజానికి ఆ ఇంటిని ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నాడు జగపతి బాబు. కానీ చేతిలో డబ్బులు లేక చివరికి ఆ ఇల్లే అమ్మాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో సినిమా ఆఫర్స్ తగ్గడంతో ఎవరూ కూడా ఆయనకి అవకాశాలు ఇవ్వలేదు. ఇక అవకాశాలు లేకపోవడంతో జగపతి బాబు చాలా డిప్రెషన్లోకి వెళ్ళగా అప్పుడు ఆయనకి డబ్బు విలువ తెలిసొచ్చింది. తన దగ్గర కోట్ల డబ్బు ఉన్నా కూడా తన వల్లనే అవన్నీ పోయాయని అనుకున్నాడు. అయితే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తర్వాతే జగపతి బాబుకి లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరగ్గా వీరికి 2 కూతుళ్లు పుట్టారు. ఇక ఆయన సినిమా ఆఫర్స్ లేక కష్టకాలంలో ఉండడంతో ఆ సమయంలో ఆయన భార్య లక్ష్మి సపోర్ట్ గా నిలిచింది. అయినా కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న జగపతి బాబు ఫ్రెండ్స్ అర్జున్ తన పొలాన్ని అమ్మేసి ఎంత డబ్బు కావాలో తీసుకోమని జగపతి బాబుతో అన్నాడు. సరిగ్గా అప్పుడే బోయపాటి శ్రీను లెజెండ్ మూవీ కోసం విలన్ పాత్ర కోసం చూస్తూ ఉండగా అప్పుడే ఆయన జగపతి బాబు ఫోటో ఒకటి బయట చూశాడు. ఆ ఫోటోల్లో జగపతి బాబు లుక్స్ నచ్చడంతో వెంటనే ఆయన జగపతి బాబు దగ్గరికి వెళ్లి విలన్ పాత్రలో చేయమని అడిగాడు. అందుకు జగపతి బాబు ఒప్పుకోలేదు. దీంతో బోయపాటి శ్రీను 30 రోజులు షూటింగ్ మాత్రమే, ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తాను, కానీ ఈ పాత్రకు మీరే కావాలని బ్రతిమలాడడంతో అప్పుడు జగపతి బాబు బాగా ఆలోచించి ఒప్పుకొని ఆ సినిమాలో విలన్ గా మెప్పించాడు. అప్పటి వరకు హీరోగా చేసిన జగపతి బాబును మొదటిసారిగా ఆ సినిమాతో విలన్ గా చూడటంతో, పైగా ఆయన విలన్ పాత్రలో బాగా అదరగొట్టడంతో ఆ వెంటనే తమిళంలో రజనీకాంత్ తో లింగా మూవీలో ఆఫర్ వచ్చింది. ఇక ఈ మూవీ నుంచి ఆయన రెమ్యునరేషన్ కూడా పెరిగింది. అలా శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, ఇజం, రారండోయ్, వేడుక చూద్దాం, రంగస్థలం, గూఢాచారి, అరవింద సమేత, వీరరాఘవ, మహర్షి, అఖండ, గుంటూరు కారం, సలార్, పుష్ప 2 వంటి మూవీస్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. ఆర్థికంగా కాస్త సెటిల్ అయ్యాడు. 2 కూతుళ్లు పెరిగి పెద్దవాళ్ళవ్వడంతో పెద్ద కూతురు అమెరికన్ను ప్రేమించడంతో అతనికిచ్చి పెళ్లి చేశాడు. రెండో కూతురుకు కూడా లవ్ మ్యారేజ్ చేశాడు. జగపతి బాబుకి బోర్ కొడితే బాగా పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అంతేకాదు విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మంచి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన ఒక సంఘటన గురించి జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో ఒక హీరోయిన్ జగపతి బాబుకి ఫోన్ చేసి తనకి వివేక్ బెబరాయ్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది, ముంబైకి వెళ్తున్నానని చెప్పిందట. దీంతో జగపతి బాబుకి అనుమానం వచ్చి రామ్ గోపాల్ వర్మకి వివేక్ బెబరాయ్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుని వెంటనే ఆ హీరోయిన్ కి ఫోన్ ముంబైకి వెళ్ళొద్దని చెప్పాడట. కానీ ఆ హీరోయిన్ మీరు నా కెరియర్లో నాశనం చేయటానికి చూస్తున్నారని జగపతి బాబుపై తిరిగి రివర్స్ అయిందట. అయితే 2 రోజుల తర్వాత ముంబైలో ఒక కేసు బయటకు వచ్చింది. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్కి అమ్మేసే బ్యాచ్ గురించి న్యూస్ వైరల్ అయింది. ఈ విషయంలో పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని జగపతి బాబు తెలిపాడు. ఇదిలా ఉంటే జగపతి బాబు ఇంట్లో ఒకసారి దొంగలు పడగా వెంటనే వాళ్ళని పోలీసులకి పట్టించాడు. అయితే విచిత్రం ఏంటంటే తను దొంగల్ని పోలీస్ స్టేషన్లో వేయడంతో వాళ్ళ ఫ్యామిలీలు ఆకలితో బాధపడతారని వాళ్ళకి నెల డబ్బులు పంపించి వాళ్ళని ఆదుకున్నాడు జగపతి బాబు. ఒకప్పుడు డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసిన జగపతి బాబుకి డబ్బుల విలువ తెలియడంతో ఇప్పుడు అనవసరంగా ఖర్చు చేయకుండా సమాజానికి సేవ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. డబ్బు గురించి, దానిని ఎలా ఖర్చు చేయాలో అనే దాని గురించి తెలుపుతూ ఉంటాడు. ఈ వయసులో కూడా జగపతి బాబు చాలా ఫిట్గా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. ఇక ఒకవైపు మూవీస్ చేస్తూ మరోవైపు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు జగపతి బాబు. ఇక ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి హోస్ట్ గా చేస్తూ జనాలని మరింత మెప్పిస్తున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి జగపతి బాబు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.